రామాంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకటరావుకు నిరసన సెగ ఎదురైంది. బాలకృష్ణ నగర్ డ్రైనేజ్ పైప్ లైన్లు అభివృద్ధి కోసం 72 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. అభివృద్ధి పనులు జరగకుండా బీజేపీ కార్పొరేటర్ అడ్డుకుంటున్నారని బాలకృష్ణ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. దీంతో కార్పొరేటర్ నివాసం వద్ద బాలకృష్ణ నగర్ వాసులు నిరసన చేపట్టారు. బాలకృష్ణ నగర్లో అధికారికంగా శాంక్షన్ అయినటువంటి ఈ పైప్ లైన్లను ఎందుకు ఆపదలుచుకున్నారని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చేసాం. ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ఎండి గారు కానీ జిఎం గారు కానీ వారు ఒకటే మాట అంటున్నారు, మీ స్థానిక కార్పొరేటర్ గారు మాకు అక్కడ పనులను ఆపమని చెప్పేసి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది, మేము అందు గురించే ఇక్కడ పనులు ఆపుతున్నామని చెప్పేసి అంటున్నారు. మరి ఎందు గురించి ఆపాల్సి వచ్చింది ఆ వివరణ కొంచెం పబ్లిక్ కూడా తెలవాలి కదా. ఏ విషయం పైన ఆపాల్సి వచ్చింది? ప్రతిసారి మేము ఒక ప్రధానమంత్రికి లేఖ రాసినంత మాత్రాన్ని మీకు ప్రధానమంత్రి వచ్చి మీకు పని చేస్తాడు, మేము చేయలేమని చెప్పడం అది ఎంతవరకు నిర్లక్ష్యమైన సమాధానం అని ఈ సమాముఖంగా అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఇంతమంది కాలనీ నుంచి తండోపదండాలుగా మాకు సమస్య ఇది ఉందయ్యా అని వివరించుకోవడానికి వచ్చినప్పుడు మరి బయటకు వచ్చి స్పందించకుండా మరి వారు లోపలనే ఉండి వాళ్ళు లోపల చర్చలు జరపడం ఏంటి? వాళ్ళు చెప్పాలనుకుంటున్న మాట ఏదో పబ్లిక్ ముందర వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ ఓట్లేసిన ప్రజలకు అభివృద్ధి చేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం.